హైదరాబాద్ బాలానగర్లో డీసీఎం వాహన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రహ్లాద్ టింబర్ డిపో పార్కింగ్లో జనరేటర్ లోడ్తో పార్క్ చేసిన డీసీఎం చోరీకి గురైందని యజమాని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్లను ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను కర్ణాటకలోని బసవ కళ్యాణ్కు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాహనాన్ని లాతూర్ జిల్లా కోరేల్లో దాచినట్టు ఒప్పుకోవడంతో డీసీఎం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ తాజుద్దీన్ అరెస్ట్ కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. పవర్ జనరేటర్ మౌంటెడ్ డీసీఎం వెహికల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్కు ఈ పవర్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈయన 18th రోజు ఒక ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అతను ఇండివిజువల్గా ఐడిపిఎల్ సంబంధించిన హర్ట్స్ ఎదురుగున్న ప్రహ్లాద్ సామిల్ ప్రిమిసెస్లో ఇతను వెహికల్ పార్క్ చేసి అందులోనే కీ పెట్టి అతను వెళ్ళిపోతాడు. సో 22nd రోజు ఈవినింగ్ 4 o'clock వచ్చి చెక్ చేసుకుంటే అతని వెహికల్ లేదు అక్కడ. తర్వాత అది చెక్ చేసుకుంటారు, 2-3 hours చెక్ చేసుకుని నైట్ 10 o'clock మనకు కంప్లైంట్ ఇస్తాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా పవర్ జనరేటర్ మౌంటెడ్ సంబంధించిన డీసీఎం ఎత్తుకొని పోయారని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. ఇమీడియట్గా లోకల్ బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు కేసు నమోదు చేసుకొని ఈ విషయాన్ని డిఐ సక్రామ్ గారికి, అదేవిధంగా ఒక క్రైమ్ టీంకు ఈ హనుమయ్యను, శ్రీనివాసు, కృష్ణయ్య వీళ్ళందరికీ దీని మీద ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు నైట్ నుంచి అంటే 21st నైట్ నుంచి 25th వరకు ఆల్మోస్ట్ వీళ్ళు ఈ క్రైమ్ టీమ్ 350 kilometers 250 కెమెరాస్ను వెరిఫై చేయడం జరిగింది. చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వెహికల్ తీసుకొని లాతూర్, మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయినట్టు మనకు అతను ఈ పవర్ జనరేటర్ మౌంటెడ్ డీసీఎం వెహికల్ ఉంటుంది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ని చూద్దాం.